షోలో ఇప్పుడు ప్రపోజ్ చేయడం అనేది కామన్ కాబట్టి ఇప్పుడు ఆసియాకి కాల్ చేసి బ్రేకప్ చెప్పేసేయాలి. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. కానీ తిట్టేస్తుందేమో. అది బీపేయండి, లాంగ్ అంటది, అప్పుడు అది బీపేసేయండి. ఏంట్రా? హలో చెప్పు. అమ్మతో మాట్లాడినా? ఆగు. హలో చెప్పు. నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇంకా నీకు ఫైనల్ గా ఒకటి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏంటిది? నేను ఇంకా సోలోగా ఉండాలనుకుంటున్నాను. దేనికి? దేనికేంది, నాకు ఇంకా అవ్వట్లా. నాకు ఇలా లవ్ వద్దు, నాకు పెళ్లి వద్దు, ఏమొద్దు నాకు. అదే ఎందుకు? నాకు ప్రతిదీ గుచ్చి అడగడం, తర్వాత ఇట్లా నాకు ఇవన్నీ నచ్చట్లేదు అసలు. అవునా? ఒంటరిగా ఉంటావా? ఒంటరిగా ఉంటా. సరే ఉండు, చూస్తా. నువ్వు సరే ఉండి చూస్తా అనడం కాదు, నేను నిజం చెప్తున్నాను ఓపెన్ గాని. అంటే నేను టార్చర్ చేస్తున్నానా? టార్చర్ అని కాదు, నాకు నువ్వు నచ్చట్లేదు. నాకు వేరే ఒక రీజన్ చెప్పు. ఆసియా నువ్వు ఎందుకు నచ్చట్లేదు, నాకు ఇది తప్పు చేస్తున్నాను, ఒక్క రీజన్ చెప్పు. ఆసియా నువ్వు నాకు ఎందుకు నచ్చట్లేదు, ఓకేనా? ఎందుకు అంటే ఎందుకు? ఆ ఎందుకు ప్లేస్ లో ఏదో ఒకటి పెట్టుకో. నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం, నాకు నువ్వు నచ్చట్లేదు. ఈ ప్రాంకులు గింకులు నా దగ్గర నడవే, అర్థమవుతుందా? నువ్వు కూడా చెప్పు, ఇది తప్పు అని చెప్పు. అమ్మాయి ఇది మిస్టేక్, నాకు నచ్చట్లేదు, ఇది అని చెప్పు. నాకు నీలో ఒక తప్పు ఉంది. ఏం తప్పు చెప్పు. నువ్వు ఆడపిల్లగా పుట్టడం తప్పు. నువ్వు కూడా ఒక తప్పు చేసినావు. ఏంది మొగుడులో పుట్టడం కాదు. అయ్యో అంటే మీరు విన్నది నిజం. ప్రాంక్ కదమ్మా, అంటే ఇడు అక్కడ మాట్లాడుతున్నారు కదా మేడం. ఇంకా ఎవరికి తెలియని విషయం ఈ రోజు కానీ ఇవాళ ఆశ నీ వల్ల ఒక మంచి మ్యాటర్ తెలుస్తుందమ్మా. బట్ నువ్వు త్యాగం చేస్తున్నావు, లైఫ్ లో ఏ స్త్రీ చేయించాగం చేస్తున్నావు. ఇందాకే చెప్పారు మీరు ఏంటంటే లేని వాళ్ళకి కొంచెం నేను హెల్ప్ చేయాలి ఇన్ ఫ్యూచర్, నేను సక్సెస్ అయిన తర్వాత అన్నారు మీరు. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేశారు, కొంతమందికి ఆల్రెడీ మీరు హెల్ప్ చేశారు. ఎలా అంటే పాపం ఇటు ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి అర్జెంట్ గా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఒక అమ్మాయి ఎవరు వచ్చారు ఫస్ట్ టైం. ర్యాపిడోలో అమ్మాయిలు కూడా ఉంటారా? అమీర్పేట నుంచి వస్తూ ర్యాపిడో బుక్ చేసుకున్నా. వస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది బైక్ డ్రైవ్ చేసుకుంటూ ర్యాపిడోకి. జనరల్ గా అబ్బాయిలు తిరుగుతారు కదా, అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏంది అమ్మాయిలు ర్యాపిడో కూడా నడుపుతారు, నాకు అర్థం కాలే కాసేపు. అసలు ఎందుకు నడుపుతున్నారు ర్యాపిడో అని అడిగా. ఇంకా పాపం ఆవిడ అంటే అందరికీ కష్టాలు ఉంటాయి కదా, ఇంకా ఆవిడ కష్టాలు చెప్పుకొస్తుంది. ఇట్లా ఆవిడకి అప్పటికే యాక్సిడెంట్ అయింది, కాలు ఇంజరీ ఉంది, అయినా సరే నడుపుతుంది ఫ్యామిలీ కోసం. ఇంకా నా వల్ల నాకు ఏమనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సాయం చేసి వచ్చాను. ఎవరైనా ఏదన్నా అంటే అడిగితే మేడం నేను లక్షల కోట్లు ఇస్తానని చెప్పను, కానీ నా దగ్గర ఎంత ఉంటే అంత, వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో అంత నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలాగే చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఈవెన్ నేను కూడా అంతే, మీ అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మా చేతుల్లో ఎంత వరకు అవుతుందో అంతవరకు హెల్ప్ చేయాలి. తప్పకుండా. సో ఏంటంటే చాలా గెటప్ అని వేసుకున్నారు ఇప్పుడు వరకు జబర్దస్త్ లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో గెటప్ అంటే మాకు గెటప్ సీను గారు బాగా మనకు గుర్తుకొస్తారు. తర్వాత ఇంకా మీరే ఈ రోజు ఈ షోలో మా కోసం క్యారెక్టర్ ని యాక్ట్ చేసి చూపించవచ్చు కదా. సో ఫస్ట్ ఒక యాంకర్ గారు వాయిస్ చేస్తుంది. శోభా శెట్టి గారు మీరు బిగ్ బాస్ లో చాలా గట్టిగా అరిచాలు, ఎందుకు? మీకు మెంటల్ వచ్చా, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చా? ఇప్పుడు నువ్వు ఎవరి వాయిస్ చేసావో ఆవులికి చెప్పు. అలాగే నాకు గెటప్ లో బాగా పేరు వచ్చింది మన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ వాయిస్ చేసినప్పుడు. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడిని. మరి చూసుకున్నట్టయితే అందరూ ఆటగాళ్ళు, మామూలు ఆటగాళ్ళు కాదు. ఇక్కడ సిసిలి మన ఈ రోజు ప్రపంచం మొత్తం తిని ప్రపంచ యాత్రికుడు అంటే అందరికీ తెలుసు. సో నాకు కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, కానీ గ్రేట్ నిజంగా. ఇప్పుడు కేఏ పాల్ గారు వాయిస్ అదగొట్టేవారు. కేఏ పాల్ గారిది ఇది. చూడు తమ్ముడు, 132 దేశాలు తిరిగాను శాంతి కోసం. ఏ శాంతి కోసం. అలాగే మనకి కైకల్ సత్యనారాయణ ధర్మ పరిరక్షణ దురదరుట నీకు జీవ ఆ గుట్క మన గెటప్ సీన్ అన్ని అయితే అన్ని గెటప్లు చేస్తున్నాడు. బాబు నువ్వు డిస్టర్బ్ చేస్తానంటే చెప్పు. ఇప్పుడు రాజమండ్రి ఉంది కదా, తన పక్కన భీమవరం ఉంది కదా, భీమవరం కదా రాజమండ్రి. కామెడీ ఏది
కొన్ని సందర్భాల్లో కామెడీ గురించి కాదు, సీరియస్ గా కూడా మాట్లాడు. నీకు కామెడీ ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు చేసుకో, దేనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేను సీరియస్ గా చెప్తాను. ఎందుకు సీరియస్? జోక్ చేసా. ఏంటి జోక్ ఏంటి అంటే ఇప్పుడు ఆవిడ ముందు హీరో అవడానికి నువ్వు జోక్ చేస్తావు. నార్మల్ గా అన్నా నార్మల్ ఏంటి రావాలి, కొన్ని ఉంటాయి. నీకుండవు కానీ ఇప్పుడు కూడా నాకు స్టిల్ అర్థం అవ్వట్లేదు, మీరు కామెడీ చేస్తున్నారా లేదా సీరియస్ గా ఇదే మా బాధ మేడం. మేము చాలా సీరియస్ గా కామెడీ చేస్తాం కానీ అది ఎవరికి అర్థం కాదు. వెరీ నైస్, సూపర్ గా చేశారు నిజంగా. హాస్యం ఒక ఆర్టిస్ట్ కి ఏదైతే లక్షణాలు ఉన్నో అది మీకు ఉందన్నమాట. డెఫినెట్లీ మీరు కామెడీగా అన్నారో సీరియస్ గా అన్నారో నాకైతే తెలియదు, ఇండస్ట్రీ వదిలేస్తాననేసి. ప్లీజ్ వదిలేయమంటారా ఏంటి ఇప్పుడు? అసలు వద్దు అంటున్నాను, ఎందుకంటే ఈ టాలెంట్ అనేది అందరికీ రాదు, అది మీలో ఉంది. ఇంకా చాలా చాలా సక్సెస్ అవ్వాలి మీరు లైఫ్ లో, మీరు ఏదైతే అనుకున్నారో అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనేసి హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నారు. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో నోకరాజు గారు, ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక రోజు అయితే సముద్రంలో వేట కోసం వెళ్ళారు. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఇది మేము విన్నాము. ఒక్కవేళ గనక అక్కడ ఏదైనా వేరే సిచ్యువేషన్ జరుగుంటే లైఫ్ ఏమయ్యేది? అంటే మనకి ఇప్పుడు డ్రైవింగ్ అనుకో మేడం, జాగ్రత్తగా వెళ్తే ప్రాణం ఉంటుంది. దేంట్లో అయినా సరే మనం జాగ్రత్తగా ఉంటే మనం సేఫ్ ఉంటాం. కానీ ఒక్క ఫిషింగ్ ఒకటే, అంటే పడవ తీసుకుని సముద్రంలోకి నదిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే వరకు మనం ఉంటామో లేదని తెలియదు. అలాగే అమ్మ నాన్న వెళ్ళిన తర్వాత సడన్ గా ఏమైందంటే గాలి ఎక్కువ లేచింది నదిలో, అలలు పెద్ద పెద్దగా రావడం. ఇంకా వాళ్ళు కూడా హోప్స్ వదిలేసుకున్నారు, ఇంకా చనిపోతామని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయి పడవని అలా వదిలేసి ఒకరినొకరిని పట్టుకుని అలా కూర్చుని పోయారంట. మాకేంటంటే ఏదైనా గట్టిగా తుఫాన్ అట్లా వచ్చినప్పుడు నది దగ్గరికి వచ్చి అందరూ చూసుకుంటారు అన్నమాట, అందరూ వస్తున్నారా, వచ్చేసారా, ఒడ్డుకి లేదా, ఎవరైనా రాకపోతే వెళ్దాము 2-3 ఇట్లా ఏదైనా హెల్ప్ అట్లయినా చేద్దాం. సో కట్ చేస్తే ఏంటంటే మా పడవ ఒక్కటే రాలే ఆ రోజు. నేను మా అన్నయ్య మధ్య చిన్నపిల్లలు అలా చూస్తున్నాం. కట్ చేస్తే తుఫాను గట్టిగా ఒక 20 minutes 15 minutes బీభత్సమైన గాలులు, అసలు మామూలు గాలులు కాదు. ఇంకా అందరూ అనుకున్నారు చనిపోయి ఉంటారేమో అనుకున్నారు. సో దేవుడి దేవాళ్ళు ఎక్కడో అమ్మ నా పడవ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కొట్టుకుపోయి ఆ ఒడ్డునాగి అక్కడ ఉన్నారు. అలాగే పడవ అలా వస్తున్నప్పుడు చూసి ఇంకా ఆ ఆనందానికి అసలు మాటలు లేవు, అసలు అంత సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేడం, అబ్బాయిలు ఒకలా వెళ్ళరు, పెళ్ళి అయితే భర్త భార్య ఇద్దరు కలిసి వెళ్తారు. ఆడవాళ్ళు కూడా వెళ్తారు, ఒక్కోసారి పిల్లలు కూడా తీసుకుని వెళ్తారు. ఒక్కోసారి భర్త భార్య పిల్లలు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి పడవలు. ఇంకా అదే వృత్తి కాబట్టి ఇంకా అలా వెళ్తారు, తప్పదు. సో బట్ తమ్ముడు అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా ప్రేమిస్తాడు. వాళ్ళు కష్టపడకూడదని తమ్ముడు కొన్ని ఇష్టం లేకపోయినా ఇక్కడ కొంచెం గట్టనయ్యి ఇచ్చేస్తుంటాడు. తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో కొంతమంది చూస్తే తెలుసుకోవచ్చు మనం, దాంట్లో తమ్ముడు కూడా ఒకడు. వాళ్ళ నాన్నకి అది మొత్తం ఆపిచ్చాడు, ఇంట్లోనే పెడుతున్నాడు. వాళ్ళ అమ్మకి చాలా ఆపరేషన్ చేయించాడు దగ్గరుండి. ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం. వీడికి ఈయన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఫ్యామిలీని ఇంత ప్రేమిస్తారా, ఇంత ఇష్టపడతారని. వీళ్ళ అన్న పెళ్లి చేశాడు వీడే, 40-50 లక్షలు ఖర్చు పెట్టాడు, చాలా గ్రాండ్గా చేశాడు. నాకు అనిపించింది అన్నమాట, తమ్ముడు నువ్వు సూపర్ రాని. ఇడికి కొన్ని ఇష్టం ఉండవు, ఇక్కడ ఉండవు, బయట ఊరెళ్ళిపోతాను, ఇది నాకు నచ్చట్లేదన్నా ఎక్కట్లేదన్నా అంటే నేను చాలాసార్లు ఆపాను, తమ్ముడు నువ్వు చాలా టాలెంట్ రా, ఉండరా, నువ్వు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎలాగైనా ఇక్కడికి రావాలరా నువ్వు, బట్ లేదన్నా నాకు ఇష్టం లేదన్నా నేను జాబ్ చేసుకుంటాను ఇది అంటూ. బట్ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో తమ్ముడిని చూసి చాలా మంది ఏమో కానీ నేనైతే కొన్ని నేర్చుకున్నాను చూసి ఫ్యామిలీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను. ఇలాంటి పర్సన్ దొరకడం వాళ్ళ ఫ్యామిలీ అదృష్టం. సో చాలా లక్కీ మీరు. అలాగే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉండి త్వరలో మీరు ఇంకొక ఫ్యామిలీ కాబోతున్నారు. ఫ్యూచర్ కి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అండ్ ఇక్కడ వీళ్ళకి కూడా అంతే ఈ క్వశ్చన్ గురించి డౌటే ఉంది. ఏంటంటే నెక్స్ట్ సీజన్ 8 బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే మీ ఇద్దరిని మేము చూడొచ్చా? తమ్ముడు చూడొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే తమ్ముడు బిగ్ బాస్ లోకి వెళ్తే మీలాగే నాకు తెలిసి ఐ థింక్ ఓపెన్ బుక్ తెరిచిన పుస్తకం అనమాట. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని అంత యాక్టింగ్ చేయలేడు, ఓపెన్ గా ఉంటాడు. అంటే బట్టలు వేసుకుంటూ కాదు, ఓపెన్ గా మాట్లాడేస్తాడు. తమ్ముడు వెళ్తే చాలా మందికి నచ్చుతాడు, చాలా మందికి కనెక్ట్ అవుతాడు. ఇది మంచి తెలుస్తుంది, ఇది చెడు నాకే తెలుసు కొంచెం, అది కూడా తెలుస్తుంది. ఇది సాడిజం, సైకో. ఛాన్స్ వచ్చినా సరే వెళ్ళలేడు. నేను బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాను కుదిరితే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నట్టు. మా ఇంట్లో మా పిల్లలు, మా వైఫ్, ఆ టాస్కులు, ఆ ఇది మీద బిగ్ బాస్ హౌస్ నాకు చిన్నగా అనిపిస్తుంది.
మా అబ్బాయి ఘనశ్యామ్ ఒకరిని హ్యాండిల్ చేస్తే ఒక 10 మందిని హ్యాండిల్ చేసినట్టు, మా ఆవిడని చేస్తే మొత్తం 16 మందిని 20 మందిని హ్యాండిల్ చేసినట్టు. ఇందాక దేవత అన్నావు, ఇప్పుడు ఇది చెప్తున్నావు. కానీ ఎన్ని కాదండి, ఇలా చెప్తారు చాలా మంది అదోళ్ళు. బట్ నాకైతే నా భార్య దేవత. సో ఇది జోక్ అండి. మా వైఫ్ వెళ్ళమంటే బిగ్ బాస్కి వెళ్తాను. వైఫ్ వద్దంటే రిజెక్ట్ చేస్తారా? వెళ్ళరా? అయినా వెళ్తాను. ఎందుకంటే అక్కడ హ్యాపీ ఉంటాడు 3 నెలలు. అలా అనుకుంటారు అంతే, హ్యాపీగా ఉంటామని అనుకుంటాం. మీరు అనుకుంటున్నారు కానీ మేమైతే గట్టని అయిపోతాం. మీ ఇద్దరు ఉంటే ఇంకా మర్చిపోతామండి, ఎవరు అవసరం లేదు మాకు అన్న ఫీల్ లో ఉంటాను. అంటే మీ మీద గీయాలని కాదు, అర్థం కదా ఆవిడికి, అది. నవ్వాలండి. మీరు కనుక వెళ్తే, ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్, ఈ ఫ్యామిలీ మన ప్రియారిటీ మొత్తం ఫ్యామిలీ అనుకునే పర్సన్ ఎవరైతే అలా ఉంటారో ఉండదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తల్లిని ఒక చెల్లిని అందరు సెట్ చేసుకుంటాడు వాళ్ళలోనే, కాకపోతే ఎక్కువ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటాడు కదా. చూడు కాసేపు సునామీ వచ్చిందా ఏంటి అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత సైలెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు తమ్ముడు విజృంభించేస్తాడు, నవ్విస్తాడు. మీరు ప్రతిసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు చేసే ప్రతి స్కిట్ లో ఇంద్రజ గారిని ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకు అంటే ఇన్వాల్వ్ చేస్తే మీ స్కిట్ బాగా వస్తుందన్నా, లేకపోతే మేడం ఉంటే బాగుంటుందని చేస్తారా? అలా వెళ్ళే కానీ బేసిక్ గా అమ్మ అంటే ప్రేమ, మాయమ్మ అంటే సో అలా లేదు మేడం. స్కిట్ చేసినప్పుడు మ్యాథ్స్ అంటే నేను ఏం చేసినా సరే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను. మ్యాథ్స్ ఇన్వాల్వ్ చేస్తారండి, సోషల్ సైన్స్ అయితే కొంచెం ఇన్వాల్వ్ చేయలేడు కానీ. అంటే ప్రతి స్కిట్ లో నేను ఇన్వాల్వ్ చేస్తా. అంటే అది చూసే వాళ్ళకి అంటే ఇన్వాల్వ్ చేస్తే వీడికి ప్లస్ అవుతుంది అని అనుకుని చేస్తాడా, లేకపోతే వేరే విధంగా ప్లస్ అవుతుంది అని అనుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తా. ఎందుకు ఏంటనేది నాకు తెలియదు కానీ చేస్తా.